ఇప్పుడు తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి నియోజకవర్గం కొడంగల్ ఏదైతే ఉందో, ఈ కొడంగల్ నియోజకవర్గంలో లగచర్ల గురించి ఇప్పుడు ఒక తెలంగాణ రాష్ట్రంలోనే కాదు, జాతీయ స్థాయిలో కూడా ఆ గ్రామానికి సంబంధించిన చర్చ పెద్ద ఎత్తున జరుగుతూ ఉంది. ఏదైతే ఈ ఫార్మా కంపెనీకి సంబంధించి ఈ కాంగ్రెస్ పార్టీ నేత భావించిన అక్కడ ఏర్పాటు చేయాలని చెప్పి దానికి సంబంధించి తీవ్రమైనటువంటి వ్యతిరేకత వచ్చింది. మనం చూస్తే ఇప్పుడు కొంతమంది రాజకీయ విశ్లేషకులు చెప్తా ఉన్నారు, కొంతమంది మేధావులు చెప్తా ఉన్నారు. ఒక పక్క ఆంధ్రప్రదేశ్లో అమరావతి రాజధాని కోసం చంద్రబాబు గారు కొన్ని వేల ఎకరాలు తీసుకోగలిగారు. కానీ రేవంత్ రెడ్డి కేవలం 1000 ఎకరాలు అంటే ఆల్రెడీ ఎప్పటికీ 700 ఎకరాలు తీసుకుంటే సరిపోతుంది ప్రభుత్వం కొంతమంది, అయినప్పటికీ కూడా ఈయన ఫెయిల్యూర్ అయ్యారు. అక్కడ గిరిజనుల పైన పోలీసుల చేత వీళ్ళ బూట్కాలతో వాళ్ళ గుండెల పైన తన్నిచ్చేటువంటి పరిస్థితి అక్కడ మనం చూస్తూ ఉన్నాం. సో ఇంతటి ఫెయిల్యూర్స్కి కారణాలు ఏంటి, అసలు ఏం జరుగుతుందని దానికి సంబంధించి చూస్తే మీరు ఈ లగచర్ల ఈ ఎపిసోడ్కి సంబంధించి పూర్తి వివరాలు ఏమైనా మీరు ఏం చెప్తారు అసలు దీనికి సంబంధించి? ఎస్, అంటే ఖచ్చితంగా తెలంగాణలో ప్రభుత్వం ఏర్పడిన తర్వాత కొంత ఫంక్షనింగ్ స్మూత్గానే పోతున్నట్టుగా మనం చూడాలి. అంటే ఏదైతే కాంగ్రెస్ ఆ రోజు 6 గ్యారెంటీలు 5 గ్యారెంటీలు సో ఇలా వాళ్ళు ఎలా ప్రజలకు దగ్గర అయ్యి వాళ్ళు ఏదైతే మహిళలకు ఉచిత బస్సు అనొచ్చు, లేదా రైతు రుణమాఫీ, సో తర్వాత ఉద్యోగాలు, జాబ్స్, గ్యాసు, ఇట్లా ఒక్కొక్కటి లేయర్ బై లేయర్ వాళ్ళు అమలు చేసుకుంటూ రావడం మనకు కనపడింది. పెద్ద పీపుల్స్ నుంచి యాజిటేషన్స్ రూపంలో కానీ పెద్ద కనపడలే. ఓన్లీ కొంత రైతు రుణమాఫీలో కొందరికి అన్యాయం జరిగింది, కేవలం 2 లక్షల లోపే చేశారు, ఇంకా 2 లక్షల వాళ్ళకు పెండింగ్స్ ఉన్నాయి, ఇట్లా కొంత యాజిటేషన్స్ కనపడ్డాయి అక్కడక్కడ. కానీ లగిచర్ల ఇష్యూతో కొంత దేశవ్యాప్తంగా కొంత తెలంగాణ అట్రాక్ట్గా అయినట్టుగా చూడాలి. అంటే నేషనల్ హ్యూమన్ రైట్స్ కమిషన్ ఎంటర్ అవ్వడం, సో ఖచ్చితంగా మానవ హక్కులను ఉల్లంఘించి అక్కడ ల్యాండ్ అక్విజిషన్ ప్రాసెస్ జరుగుతుంది అనేటువంటి చర్చలు, వార్తలు మనం రోజు కూడా చూస్తున్నాం. కలెక్టర్ పైన దాడి జరగడం, అంటే ఒక డిస్ట్రిక్ట్ మెజిస్ట్రేట్ పైన దాడి జరిగింది అంటే లా అండ్ ఆర్డర్ ఎక్కడ ఫెయిల్ అయింది, దానికి గల కారణాలు ఏంటి, ఇందులో పొలిటికల్ ఇంటర్వెన్షన్ ఉందా, ఏమైనా కాన్స్పిరసీ ఉందా, అక్కడ పట్నం నరేందర్ రెడ్డి గారు కుట్ర చేశారు బీఆర్ఎస్ నాయకుడు అనేటువంటి ఆరోపణలతో ఆయనను అరెస్ట్ చేయడం. సో ఈ అన్ని అంశాలతో ఈరోజు లగిచర్ల ఘటన దేశవ్యాప్తంగా, రాష్ట్ర వ్యాప్తంగా కొంత ప్రధాన చర్చగా చూస్తున్నాం. అంటే నేనేమంటానంటే ప్రభుత్వాలు ఏదైనా, పాలకులు ఏదైనా కూడా ఒక రాష్ట్రం అభివృద్ధి చెందాలంటే మనకు ల్యాండ్ అక్విజిషన్ ఈజ్ మోర్ ఇంపార్టెంట్. అంటే మనకు ఇన్ఫ్రాస్ట్రక్చర్ ప్రాజెక్ట్స్ ఉంటాయి, అంటే రోడ్స్ కానీ, తర్వాత లేదా ఇరిగేషన్ ప్రాజెక్ట్స్ కానీ, తర్వాత పెద్ద పెద్ద బిల్డింగ్స్, భవనాలు కట్టాలంటే మనకు ప్రభుత్వ భూమి ఉంటే ఇష్యూస్ ఉండవు. సో ప్రభుత్వ భూమి లేనప్పుడు మనకి ఏం కావాలా, ప్రైవేట్ ల్యాండ్స్ తీసుకోవాలా. సో ప్రైవేట్ ల్యాండ్స్ మనం అక్వైర్ చేయాలంటే మనకంటూ ఒక చట్టం ఉంది. అంటే సహజంగా మనకు ఏముంటుందంటే మనకు ఇండిపెండెన్స్ కంటే ముందు కూడా 1894లోనే మనకు ఒక ల్యాండ్ రెగ్యులేషన్ యాక్ట్, ల్యాండ్ అక్వైజేషన్కి సంబంధించి ఒక చట్టం ఉంది. తర్వాత మనకు ప్రభుత్వాలు మారుకుంటూ వచ్చినా కూడా దాదాపుగా ఒక 100 సంవత్సరాల పాటు మనం అదే చట్టం కంటిన్యూ అయ్యుకుంటూ వచ్చింది. అంటే ల్యాండ్ అక్వైజేషన్కు మనం 1894లో ఏ చట్టం అయితే ఉందో, అంటే బ్రిటిష్ ఇండియాలో ఉన్నప్పుడు ఏ చట్టం ఉందో అదే చట్టం మనం ఇండిపెండెన్స్ వచ్చినాక కూడా చాలా ఏళ్ళు కంటిన్యూ చేశాం. తర్వాత మనకు 2013లో మనకు LARR యాక్ట్ అనేది వచ్చింది. అంటే ల్యాండ్ అక్విజిషన్, రిహాబిటేషన్ అండ్ రీసెటిల్మెంట్ యాక్ట్ 2013 అనేది యూపీఏ గవర్నమెంట్లో వచ్చింది. సో మనకు ఆ యాక్ట్ కొంత బెస్ట్ యాక్ట్గా చెప్పచ్చు. అంటే మనకు ఇండిపెండెన్స్ తర్వాత, అంటే భూమికి సంబంధించి అంటే ఆ చట్టంలో చాలా ప్రొవిజన్స్ క్లియర్గా ఉన్నాయి. అంటే మనము రూరల్ ప్రాంతంలో ల్యాండ్ అక్విజిషన్ చేసినప్పుడు, అర్బన్ ఏరియాలో ల్యాండ్ అక్విజిషన్ చేసినప్పుడు ఎలాగ చట్టాలు ఉండాలా, అలాగే రూరల్ ప్రాంతంలో మనం కాంపెన్సేషన్ ఎలా ఇవ్వాలా, అర్బన్ ఏరియాలో కాంపెన్సేషన్ ఎలా ఇవ్వాలా, ఒక పబ్లిక్ పర్పస్ కోసం ల్యాండ్ అక్విజిషన్ తీసుకుంటే ప్రజల అనుమతి ఎంతవరకు ఉండాలా, 70-80% వరకు ప్రజల అనుమతి ఉండాలా. అదే ఒక ప్రాజెక్టు PPP మోడల్, అంటే పబ్లిక్ ప్రైవేటు పార్ట్నర్షిప్తో చేస్తే ఎలా ఉండాలా. సో అట్లా ఒక గైడ్ లైన్స్తో మనకు ఒక చట్టం వచ్చింది 2013లో. అది ఒక మంచి చట్టం. సో దానికి అనుగుణంగా కూడా మన రాష్ట్రాలు చట్టాలు చేసుకోవాల్సి ఉంటుంది. అంటే మనకు ఉన్నటువంటి కాన్స్టిట్యూషన్ ప్రకారం కేంద్ర ప్రభుత్వం ఒక చట్టం చేసిన తర్వాత దానికి లోబడి రాష్ట్ర ప్రభుత్వాలు కొంత వెసులుబాటు ఇచ్చుకుంటే కూడా ఆయా రాష్ట్ర ప్రభుత్వాలు చట్టాలు చేసుకుంటాయి. ఇది మన ఒక వ్యవస్థ, మన ఒక నిర్మాణం. సో ఆ క్రమంలో తర్వాత కేసీఆర్ గారు ఆ ల్యాండ్ అక్విజిషన్, రిహాబిటేషన్ అండ్ రీసెటిల్మెంట్ యాక్ట్లో కొన్ని ఎగ్జామ్షన్స్ ఇవ్వడం జరిగింది. అంటే ఇప్పుడు ఏదైతే 70-80% మంది ప్రజల ఆమోదం ఉండాలా ఒక ల్యాండ్ కన్నామో దాన్ని ఎత్తేసారు. సో తర్వాత కాంపెన్సేషన్ ఇచ్చేటప్పుడు కూడా కేంద్ర ప్రభుత్వం 4 times మార్కెట్ రేట్ ఇవ్వాలి, నాట్ రిజిస్ట్రేషన్, మార్కెట్ రేట్ ఇవ్వాలి.
అలాగే అర్బన్లో అయితే కనుక 2 టైమ్స్ ఇవ్వాలి. సో ఇలా కొన్ని ప్రొవిజన్స్ ఉన్నాయి. అలాగే పబ్లిక్ ప్రాపర్టీ పర్పస్ కోసం అయితే ఎలాంటి నిబంధనలు సడలించుకున్నారు. అదే ప్రైవేట్ కోసం అంటే ప్రైవేట్ పర్పస్ అంటే నువ్వు ఒక కాలేజీ కట్టాలనుకుంటున్నావు, నువ్వు ఒక యూనివర్సిటీ కట్టాలనుకుంటున్నావు, నువ్వు ఒక హాస్పిటల్ కట్టాలనుకుంటున్నావు, నీకు ల్యాండ్ ఇవ్వాలంటే రూల్స్ డిఫరెంట్ ఉంటాయి. పబ్లిక్ పర్పస్ అయితే ఒక విధంగా ఉంటాయి. సో ఇట్లా మనకు ఒక రాష్ట్రంలో ఒక విధమైనటువంటి రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఉన్నాయి. ఈరోజు తెలంగాణలో ఎందుకు రేవంత్ రెడ్డి ఫెయిల్ అయ్యారు, అదే చంద్రబాబు నాయుడు 33,000 ఎకరాలు తీసుకోవడంలో సక్సెస్ అయ్యారు కదా అనేది మీ ప్రశ్న. అంటే ఇక్కడ చంద్రబాబు నాయుడు గారి విషయంలో ఎందుకు సక్సెస్ అయ్యారంటే అక్కడ లీగల్గా ఏం జరిగిందంటే చంద్రబాబు నాయుడు గారు మనకు కూడా మన రాష్ట్రంలో కూడా ల్యాండ్ ఎక్విజిషన్ రీసెటిల్మెంట్ అండ్ రీహాబిటేషన్ యాక్ట్ ఉంటుంది కదా. సో ఆ యాక్ట్ని ఆయన ఏం చేశారంటే ఆ రోజు రాష్ట్రం ఏర్పడిన తర్వాత 2014లో విభజన తర్వాత ఆయన ఒక రూల్ ఫాలో అయ్యాడు. అంటే ఈ యొక్క ల్యాండ్ అక్విజిషన్ తీసుకుంటే మనము భూములను అక్వైర్ చేసుకోవడానికి చాలా కష్టం, చాలా ఇబ్బందులు ఉంటాయి. కాబట్టి ఖచ్చితంగా మనం దీన్ని క్యాపిటల్ రీజియన్లో మనం ల్యాండ్ అక్వైర్ చేయాలంటే ఈ చట్టాన్ని ఎగ్జెంప్షన్ ఇవ్వాలా అని ఆయన ఒక కొత్త చట్టాన్ని తీసుకొచ్చారు. అంటే ఇప్పుడు సిఆర్డిఏ తర్వాత అమరావతి డెవలప్మెంటు ఇట్లా ఒక 2-3 చట్టాలను వాళ్ళు తీసుకురావడం జరిగింది. దానిలో వాళ్ళు ఈ ప్రొవిజన్ ఇంక్లూడ్ చేశారు. అంటే ఏం ప్రొవిజన్ ఇంక్లూడ్ చేశారంటే మనకు ల్యాండ్ అక్విజిషన్ ప్రాసెస్ అక్వైరింగ్ పద్ధతిలో మనకు ఈ ల్యాండ్ అక్విజిషన్ యాక్ట్ 2013 ఏదైతే ఉందో మన చట్టం, ఆ చట్టాన్ని ఎగ్జెంప్షన్ ఇచ్చుకుంటా దానికి కాకుండా మనం ఓన్గా రూల్స్ ఫ్రేమ్ చేసుకుని మనం ల్యాండ్ అక్వైర్ చేసుకోవచ్చు అని వాళ్ళు ఓన్గా గైడ్లైన్స్ ఫ్రేమ్ చేసుకున్నారు. సో ఆ క్రమంలో భాగంగా వాళ్ళు ఈ ల్యాండ్ పూలింగ్ సిస్టాన్ని అక్కడ ఇంట్రడ్యూస్ చేయడం జరిగింది. సో దాని ద్వారా వాళ్ళు ఏం చేసినారు, ఒక రకంగా ల్యాండ్ పూలింగ్ సిస్టమ్ మంచిదా కాదా అనేటువంటి అంశాలను మనం లోతుగా చర్చిస్తే ఒక రకంగా అది ఆ సిస్టమ్ని మనం ఆహ్వానించవచ్చు. అంటే ఏ కోణంలో ఆహ్వానించవచ్చు అంటే ఇప్పుడు 33,000 ఎకరాలు భూమి రాజధానికి అవసరమా కాదా అనేది దట్ ఈస్ డిఫరెంట్ చర్చ. ఆ ల్యాండ్ పూలింగ్ సిస్టమ్ ఎందుకు ప్రజలు దానికి విల్లింగ్ ఉన్నారు, ఇప్పుడుండే ల్యాండ్ అక్విజిషన్ యాక్ట్కు ఎందుకు విల్లింగ్గా లేరు అనేది ఆలోచిస్తే ఆ ల్యాండ్ పూలింగ్ సిస్టంలో ఏమైపోయిందంటే ఎవరైతే భూమి ఇస్తారో వాళ్లకు ఆ యొక్క ప్రాజెక్ట్ ఏదైతే ఉందో ఇన్ఫ్రాస్ట్రక్చర్ ప్రాజెక్ట్ అనండి లేదా క్యాపిటల్ ప్రాజెక్ట్ అనండి ఏ ప్రాజెక్ట్ అన్నా కానీ ఆ ప్రాజెక్ట్లో ఏమవుతుందంటే నీకు కొన్ని రైట్స్ ఇస్తారు. అంటే ఇప్పుడు ల్యాండ్లో వాళ్ళు క్యాపిటల్ రీజియన్లో ఏం చేసినారు, వాళ్ళకు కొన్ని అర్బన్ ప్లాట్స్ అలొకేట్ చేసినారు. అంటే ఒక ఎకరా ఇచ్చిన వాడికి 1,200 గజాలని, తర్వాత వాళ్ళకు ఒక 2-3 ఏళ్ళ పాటు ఒక 10 ఏళ్ళు 20 ఏళ్ళు 30 ఏళ్ళ పాటు కూడా ఎకరాకు 20,000 30,000 40,000 కౌలుని ఇచ్చుకుంటా వాళ్ళు ఒక రూల్స్ ఫ్రేమ్ చేసుకున్నారు. ఆ రూల్స్కు అక్కడ ఉన్నటువంటి ప్రజలు యాక్సెప్ట్ చేసి ఇచ్చారు. సో అది ఒకటి. ఇప్పుడు లగిచెర్లలో ఏం జరుగుతుంది, అక్కడ ప్రాజెక్టులలో ఇప్పుడు మనకు ఉన్నటువంటి ఓల్డ్ యాక్ట్ ఏదైతే ఉందో, ఇప్పుడు ల్యాండ్ LARR యాక్ట్ ఏదైతే ఉందో దాని ప్రకారం వాళ్ళు భూమిని అక్వైర్ చేస్తారు. ఆ చట్టం ఏం చెప్తుంది, ఎక్కడైతే ల్యాండ్ అక్వైర్ చేస్తున్నామో అక్కడ ఉన్నటువంటి స్థానిక రెవెన్యూ డివిజన్లో ఏదైతే రిజిస్టర్ కార్యాలయంలో రీసెంట్గా జరిగిన హైయెస్ట్ రిజిస్టర్డ్ వాల్యూ ఏది ఉంటుందో దానికి 3 టైమ్స్ ఇస్తారు. అంతే తప్ప మార్కెట్ వాల్యూ ఇవ్వరు. కానీ ఈరోజు భూమి మార్కెట్ వాల్యూ ఎట్లుంది, రిజిస్టర్ అంటారు. అంటే అక్కడ ఏమైపోతుంది, ఎవరైతే భూములు ఇస్తున్నారో వాళ్ళు చాలా కోల్పోతారు. అంటే ఇప్పుడు దీనికి నేను ఎగ్జాంపుల్ ఎట్లా చెప్పొచ్చు అంటే మీకు ఔటర్ రింగ్ రోడ్ ఉంది హైదరాబాద్లో. సో ఔటర్ రింగ్ రోడ్ను మనం ఒక ఎగ్జాంపుల్ తీసుకుంటే ఆ రోజు ఔటర్ రింగ్ రోడ్లో ఈ యాక్ట్ ప్రకారం ప్రభుత్వం ల్యాండ్ అక్విజిషన్ చేసింది, ORR నిర్మించింది. ఇప్పుడు ORR ప్రాంతంలో ఫర్ ఎగ్జాంపుల్ నీకు ఒక 2 ఎకరాలు ఉంటాయి, నువ్వు మార్జినల్ ఫార్మర్, అలాగే ఒక బిగ్ ఫార్మర్ ఉంటారు. సో వాళ్ళకు ఒక 10 ఎకరాలు 20 ఎకరాలు భూమి ఉంటుంది. ఆ 20 ఎకరాలలో వాళ్ళది ఒక 2 ఎకరాలు 5 ఎకరాలు పోయినా కూడా వాళ్ళకు మిగతా పొలం ఉంటుంది. కానీ కేవలం ఈ మార్జినల్ ఫార్మర్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళకు 2 ఎకరాలు 3 ఎకరాలు 5 ఎకరాల లోపే ఉంటుంది కదా మార్జినల్ ఫార్మర్కు. సో వాళ్ళది ఫర్ ఎగ్జాంపుల్ ఆ 1 ఎకరా 2 ఎకరాలు ఏదైతే ఉందో వాళ్ళు అది రోడ్డు మీద పోతుంది అనుకున్నాం ఫర్ ఎగ్జాంపుల్. అంటే వాడికి అక్కడ ఇంకా పొలం ఉండదు. తర్వాత ఈ 10 ఎకరాలు ఉన్నోడికి ఏమవుతుంది, వాడిది 2-3 ఎకరాలు పోయినా పక్కన ఉంటుంది. అంటే వాడికి ఆ అభివృద్ధి వలన వాని యొక్క ల్యాండ్కు పొలాలు అందుతున్నాయి. ఇదే 1 ఎకరా 2 ఎకరాలు ఉన్న వాడికి ఏమైపోతుంది, వాడు అంతటితో అమ్ముకుంటున్నాడు, తర్వాత అయిపోతుంది. వాని కళ్ళ ముందే మిగతా వాళ్ళు కోట్లకు పడగలెత్తుతున్నారు, వాళ్ళ యొక్క వాల్యూ పెరిగిపోతుంది. వీళ్ళకు మాత్రం ఆ రోజు ఏదో ఒక 10 లక్షలు ఉంటే దానికి ఒక 20 లక్షలు ఎక్స్ట్రా, అంటే ఒక 30 లక్షలు 40 లక్షలు వచ్చింటుంది వాళ్ళకు ఎకరాకు. కానీ అదే ల్యాండ్ తర్వాత సంవత్సరానికి 2 ఏళ్ళకు 5 ఏళ్ళకు ఎకరా 2 కోట్లు 3 కోట్లు 4 కోట్లకి వెళ్ళి కోట్లలో పోతుంది. అంటే దీనివల్ల ఏం జరిగింది అక్కడ అంటే మనం తీసుకొచ్చిన విధానంలో కొన్ని లోపాలు ఉన్నాయి. సో అలాంటి లోపాలను సవరించాలంటే అది మళ్ళీ తిరిగి ఎవరు చేయాలా, మళ్ళీ ప్రభుత్వాలే ఆ పాలసీలను కానీ ఆ విధానాలను కానీ మార్చాలి. ఇక్కడ ఏమైపోతుందంటే
ప్రభుత్వాలు కూడా ఏమవుతుందంటే రూరల్ ప్రాంతాలలో ల్యాండ్ అక్విజిషన్కి ఒక పాలసీ, అర్బన్ ఏరియాల్లో ల్యాండ్ అక్విజిషన్కి ఒక పాలసీ, ఇలాంటి విధానాలు ఉన్నాయి మన దేశంలో కానీ రాష్ట్రంలో కానీ. ఐ థింక్ మొదటిసారి ఒక చట్టం ఉంది, అది విదేశాలలో అయితే న్యూయార్క్లో ఇంప్లిమెంట్ అయినట్టుంది యాక్ట్. అదేంటంటే టీడీఆర్ అంటారు, ట్రాన్స్ఫరబుల్ డెవలప్మెంట్ రైట్స్. ట్రాన్స్ఫరబుల్ డెవలప్మెంట్ రైట్స్ అంటారు. సో అంటే ఈ టీడీఆర్ చట్టంలో ఏముంటుందంటే నువ్వు ఎవరైతే అక్కడ భూమి ఇస్తున్నారో వాళ్ళను రేపు మనం ఆ అభివృద్ధిలో భాగం చేయడం, ఆ సంస్థలో భాగం చేయడం. అంటే ఇప్పుడు ఔటర్ రింగ్ రోడ్డుకు ఒక కాంట్రాక్ట్ మనం ఒక సంస్థకి ఇచ్చింటాం. ఆ సంస్థ ఔటర్ రింగ్ రోడ్డు నిర్వహణ మేనేజ్మెంట్ చేస్తూ వాళ్ళు టోల్ వసూలు చేస్తూ ఆ సంస్థ లాభాలు ఆర్జిస్తుంటుంది. దానివల్ల ఆ సంస్థ ఏం చేస్తుంది, ప్రభుత్వానికి ఎంతైతే వాళ్ళు టెండర్ ఇచ్చింటారో ప్రభుత్వానికి ఆ డబ్బు కట్టి మిగతా డబ్బు వాళ్ళకు ప్రాఫిట్స్ వస్తుంటాయి. సో ఈరోజు ఔటర్ రింగ్ రోడ్డు చాలా మార్జినల్ ప్రాజెక్ట్, అది చాలా మార్జిన్లో ఉన్న ప్రాఫిటబుల్ ప్రాజెక్ట్ అది. సో అలాంటి ప్రాజెక్టులో రైతులను కూడా భాగస్వామ్యం చేసి ఉంటే ఎవరైతే భూమి ఇచ్చింటారో వాళ్ళకు కూడా ఆ ప్రాఫిట్లో భాగము ఒక రికరింగ్ ఇన్కమ్ లాగా ఉండేది. సో జీవితాంతం. ఈరోజు మన జిహెచ్ఎంసీలో కూడా ఈ చట్టం ఉంది, ఏదైతే నేను ఈ టీడీఆర్ చట్టం ఉందో, ట్రాన్స్ఫరబుల్ డెవలప్మెంట్ రైట్స్ అనే చట్టం ఉందో, ఆ టీడీఆర్ చట్టాన్ని కూడా మనం వాడుతున్నాం, ఆ మెథడ్ను కూడా వాడుతున్నాం. సో ఇప్పుడు అదే మెథడ్ అక్కడ వాడచ్చు కదా లగిచెర్లలో. అంటే ఏదైతే ప్రభుత్వం ప్రాజెక్టుకి ఇస్తుందో 100 ఎకరాలు 1000 ఎకరాలు, కేవలం వాళ్ళకి ఏదో ఉద్యోగాలు ఇస్తాం, ఇందిరమ్మ ఇల్లు ఇస్తాం, లేదా ప్రభుత్వ సంక్షేమ పథకాలు అందిస్తాం, డబుల్ బెడ్రూమ్ ఇస్తాం అనకుండా వాళ్ళకు ఆ అభివృద్ధిలో భాగం చేయడం. అంటే ఎవరైతే భూములు కోల్పోయారో వాళ్ళని దాంట్లో భాగం చేయడం వల్ల వాళ్ళకు కూడా ఒక షేర్ రావడం జరుగుతుంది, ఆ అభివృద్ధిలో భాగం జరుగుతుంది, వాళ్ళకు ఒక రికరింగ్ ఇన్కమ్ రావడం వల్ల. సో వాళ్ళు కూడా రేపొద్దున ఇలాంటి పాలసీలు ఇలాంటి విధానాలు ఉంటే స్వచ్ఛందంగా భూములు ఇవ్వడానికి ముందుకు వస్తారు, స్వచ్ఛందంగా వాళ్ళు హ్యాపీగా ల్యాండ్ ఇస్తారు, భూమి ఇస్తారు. సరే మనకు కూడా ఒక సస్టైనబుల్ అండ్ రికరింగ్ ఇన్కమ్ దొరకబోతుంది, సో పోతే పోనీలే, దీనివల్ల ప్రభుత్వానికి లాభం ఉంది, మనకు లాభం ఉంది, డెవలప్మెంట్ జరుగుతుంది అనే ఒక భావన వస్తుంది తప్ప ఇప్పుడు మనమేమో ల్యాండ్ ఇస్తున్నాము, మనం నష్టపోతున్నాము, తర్వాత వచ్చే ప్రభుత్వాలు కానీ తర్వాత వచ్చే కాంట్రాక్టర్ కానీ అందులో పక్కనున్న వాళ్ళు బాగుపడుతున్నారు తప్ప ల్యాండ్ పోయినా మనం ఏం బాగుపడుతున్నాం అనేటువంటి ఒక మీమాంస మార్జినల్ ఫార్మర్స్లలో చిన్న సన్నకారు రైతులలో స్టార్ట్ అయిపోతుంది. సో అందువల్లనే ఈ యాజిటేషన్స్, ఈ గొడవలు. మోరోవర్ ఏంటంటే ల్యాండ్ బ్యాంక్ అనేది చాలా పెరగదు. ల్యాండ్ అనేది ఎప్పుడు స్థిరం, స్టాటిక్, అది ల్యాండ్ ఏం పెరగదు కదా, రేట్లు పెరుగుతాయి కానీ ల్యాండ్ పెరగదు. సో కాబట్టి ల్యాండ్ అనేది చాలా వాల్యుబుల్ అసెట్. సో దానివల్ల ఏమైపోతుందంటే ఈ గొడవలకు, ఈ యాజిటేషన్స్కు దీనికి కారణమైపోతుంది. ప్రతి దేశంలో ఏ మూలన కూడా ఒక ల్యాండ్ అక్విజిషన్ అనేది చాలా సంక్లిష్టంగా మారుతుంది. సో దానికోసమే నేనేమంటానంటే చట్టాలు కానీ, నష్టపరిహారం కానీ, రీహాబిటేషన్ కానీ, రీసెటిల్మెంట్ కానీ కొంత వాళ్ళకు అనుకున్న స్థాయిలో జరగాల. లేదు ఒకవేళ మనం అనుకున్నట్టు ఈ టీడీఆర్ ఏదైతే ఉందో దీని ప్రకారం కూడా కాంపెన్సేషన్ లేదా దీని ప్రకారం కూడా వాళ్ళను అభివృద్ధిలో భాగం చేసి కొంత వాటాలు ఇవ్వడం ద్వారా కొంత మనం ఘర్షణ వాతావరణాలను తగ్గించవచ్చు.